హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే అప్పుని అనామిక కిడ్నాప్ చేసిందని బంటి ద్వారా తెలుసుకుంటారు కళ్యాణ్ ఎలాగైనా అప్పు అక్కని కాపాడు, ఆ కార్ నెంబర్ కూడా నేను ఫోన్లో ఫీడ్ చేశాను అని చెప్పి బంటి ఆ కార్ నెంబర్ని కళ్యాణ్కి చూపిస్తారు. బంటి, ఇక్కడికి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళు, నేను అప్పుని తీసుకుని కళ్యాణ మండపానికి వస్తాను అని చెప్పి కళ్యాణ్ బయలుదేరబోతూ ఉండగా అప్పు ఫ్రెండ్స్ బస్తీలో తమతో ఎంతో బాగా ఉన్న అప్పు ఫ్రెండ్స్ అందరూ కళ్యాణ్ దగ్గరికి వస్తారు. కళ్యాణ్ అప్పు పెళ్లి పిట్లపై నుండి ఎక్కడికో వెళ్ళిపోయిందని అందరూ చెప్పుకుంటున్నారు. పెళ్లి ఆగిపోయింది, అప్పుని ఎలాగైనా వెతకాలని చెప్పి మేం బయలుదేరాము, ఇంతలో నువ్వు కనిపించావు, అందరూ నీతోనే అప్పు లేచిపోయిందని నానా రకాలుగా మాట్లాడుకున్నారు. అప్పు ఎక్కడుంది అని అడుగుతారు అప్పు ఫ్రెండ్స్. చూడండి, అప్పు గురించి చిన్నప్పటి నుండి తెలిసిన మీరే ఇలా అనుకుంటే ఎలా చెప్పండి? అప్పుని అనామిక ఒకప్పుడు నా భార్య కిడ్నాప్ చేసిందంట. బంటి చెప్పాడు, తను ఎక్కడుంది అన్నది కార్ నెంబర్ కూడా ఇచ్చారు. రండి, అప్పుని తీసుకుని వద్దాం. ఎందుకంటే రాముల వారికి వానరులంతా ఏకమయ్యి ఎలా వంతెన కట్టారో మీరందరూ కలిసి ఆ అనామిక దుర్మార్గానికి ఖచ్చితంగా అంతం పలకాలి అని అంటారు కళ్యాణ్. అన్నా, మీరు ఇలా చెప్తూ ఉంటే మీ భార్య అనామికని కూడా మాకు కనిపించటం లేదు. తనొక రాక్షసి, అప్పు జీవితంతో ఆటాడుకుంటుందా? పదన్నా, ఈరోజు ఎలాగైనా అప్పుని తీసుకురావాలి, అప్పు ఏ తప్పు చేయలేదని అందరి ముందు చెప్పాలి అని చెప్పి పాపం అప్పు ఫ్రెండ్స్ అంతా కారులో బయలుదేరుతారు కళ్యాణ్తో. ఇది ఇలా ఉండగా అనామిక పక్కా నవ్వుతూ రౌడీల దగ్గరికి వస్తుంది. ఇక మీ పని ఇక్కడితో అయిపోయింది, మీకు ఫోన్పే చేశాను, ఇక వెళ్ళొచ్చు అని అంటుంది అనామిక. సరే మేడం అని చెప్పి ఆ రౌడీలు వెళ్ళిపోతారు. ఏంటప్పు, నువ్విక ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు, నీకు కళ్యాణ మండపంలో డ్రాప్ చేస్తాను. అక్కడ అందరూ ఎలా ఉన్నారు, ఎలా బాధపడుతున్నారు, నీ గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నారన్నది నా చెవులారా విని కళ్ళారా చూసి మనసారా నవ్వుకుంటాను. ఈ జన్మలో ఎవ్వడు మీ ఇంటి గడప కూడా ఎక్కకుండా ఇలాగే ఒంటరిగా కుమిలి నువ్వు ఏడుస్తూ మీ అమ్మ నీపై వేడుస్తూ ఉండాలి, అదే నాకు కావాలి. రా అప్పు, వెళ్దాము అని అంటుంది అనామిక. చూడనామిక, నువ్వు నాకు ఏదో చేశానని ఇలా నువ్వు విర్రవీగుతున్నావు, కానీ నాకు నువ్వు మంచే చేశావు. దేవుడు లాంటి కవిని విడాకులు ఇచ్చి వదిలించుకొని నీ జీవితాన్ని నువ్వే రాసుకున్నావు. ఇప్పుడు కళ్యాణ్ జీవితంతో నా జీవితంతో ఆటలాడుకొని నువ్వు ఏదో సాధించాలని అనుకుంటున్నావు కదా, కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఇంతవరకు నేను ఎవ్వరి ముందు చెప్పలేదు, నా మనసులోనే దాచుకున్నాను. నీతో మాత్రమే చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నీకు తెలియాలి, ఖచ్చితంగా ఒక ఆడపిల్ల వాల్యూ తెలియాలి అని చెప్పి అనామిక, ఇప్పుడు నువ్వు మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావు, కానీ నేను మాత్రం కళ్యాణ్ అంటే ఇష్టం, కళ్యాణ్ని పెళ్లి చేసుకుంటానన్న ఒక్క మాట మాట్లాడితే ఖచ్చితంగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కళ్యాణ్కి నాకు పెళ్లి చేస్తారు. అప్పుడు నీ కళ్ళారా చూస్తూ అక్కడే ఉండి కుమిలి ఏడ్చే పరిస్థితి నీదవుతుంది అనగానే, ఛీ, నీకు సిగ్గులేదా అని అంటుంది అనామిక. నాకెందుకు సిగ్గు? నీకుండాలి సిగ్గు. వేరే ఆడపిల్ల జీవితంతో ఆటలాడుకుంటూ ఇలా రాక్షసానందం పొందుతున్నావు కదా, నీకు ఉండాలి సిగ్గు అని అంటుంది అప్పు. ఫ్రెండ్షిప్ ముసుగులో మీరు ఏమీ ఎరగని పెద్ద పత్తితిల్లాగా తిరిగారు కదా, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే సమాజం మిమ్మల్ని చీకొట్టదా? నేనన్నదే కరెక్ట్ అవ్వదా అని అంటుంది అనామిక. ఏంటి నువ్వన్నది కరెక్ట్ బోడీ? అసలు ఈ అప్పు గురించి నీకు పూర్తిగా ఏమీ తెలియదనుకుంటా. నా కట్లిప్పి నువ్వు మాట్లాడుతున్నావు, లేకపోతే ఇక్కడే నిన్ను సమాధి చేసేసేదాన్ని. కానీ ఒకటి మాత్రం నిజం, పైనున్న దేవుడికి అన్నీ తెలుసు, ఏది న్యాయమో ఏది అన్యాయమో అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. నిజంగా ఆ దేవుడు కళ్యాణ్తో నా పెళ్లి రాసి ఉంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అప్పుడు నువ్వు కళ్ళారా నవ్వడం కాదు, కుమిలి అక్కడే పడిపోతావు అని అంటుంది అప్పు. సరే చూద్దాం పదప్పు, ఇప్పుడు అక్కడ సిచ్యుయేషన్ని కళ్ళారా చూడాలి అని అంటుంది అనామిక. ఇంతలో ఇక
కళ్యాణ్ అలాగే అప్పు ఫ్రెండ్స్ అందరూ అక్కడికి చేరుకుంటారు. అప్పు అప్పు అని అంటారు. ఇక అనామిక వైపు కోపంగా చూస్తూ అనామిక అని అంటారు. ఓ, నా మాజీ మొగుడు కళ్యాణ్ గారు అప్పు కోసం పరిగెడుతూ ఈ వానర సైన్యంతో సహా దిగిపోయారా? పాపం అప్పు పెళ్ళి ఆగిపోయింది అనగానే అనామిక, అప్పు పెళ్ళి ఆగిపోయిందని నీకు సంతోషంగా ఉంది, నాకు కూడా సంతోషంగా ఉందని నీకు తెలీదు. థ్యాంక్స్ ఫర్ కిడ్నాప్. నువ్వు అప్పుని కిడ్నాప్ చేయడం వల్ల పెళ్ళి ఆగిపోయింది. ఇప్పుడు నా మనసులో ఉన్న మాటంతా నేను అప్పుకి చెప్పాలి అనగానే కవి, అర్జెంటుగా నన్ను కళ్యాణ మండపానికి తీసుకువెళ్ళు కవి. ఇలాంటి వారితో మాట్లాడడం కంటే మన పని మనం చేసుకోవడమే మేలు అని అంటుంది. అప్పు, ఒకే ఒక్క మాట చెప్పు, ఈవిడ తాట తీసి పోలీసులకి అప్పచెప్తాము అనగానే చూడండి, మీరు నా ఫ్రెండ్స్ అలాగే కవికి హెల్ప్ చేసి ఇక్కడి దాకా వచ్చారు. అసలు ఇది మొన్నటి దాకా జైల్లోనే ఉంది. మళ్ళీ జైలుకి వెళ్తే వీళ్ళమ్మ నాన్న చచ్చిపోతారు. ఎందుకంటే కూతురు ఇంతగా ఘనకార్యం చేస్తుందా అని చెప్పి మా అమ్మ గుండెలలిసేలా ఏడుస్తుందని నాకు హితబోధన చెప్పింది కదా. ఈవిడ అమ్మా నాన్న ఈవిడ గురించి తెలుసుకొని గుండె పగిలేలా ఏడుస్తారు. అలాంటి అమ్మా నాన్నకి ఇప్పుడు నేను బాధ పెట్టాలనుకోవటం లేదు. దీని పాపాన ఇది పోతుంది అని అంటుంది. అప్పు, ఏ అప్పు, ఏంటి నీ ధైర్యం అని అంటుంది. ఛీ, నా ధైర్యం గురించి నువ్వు అసలు మాట్లాడద్దు అని చెప్పి కళ్యాణ్తో సహా ఇక కళ్యాణ మండపానికి బయలుదేరుతారు అప్పు, కళ్యాణ్, తన ఫ్రెండ్స్ అంతా. ఇక అనామిక, మీరు ఎలా కళ్యాణ మండపానికి వెళ్ళినా నేను అక్కడికి వస్తాను. నేనేం చెయ్యాలో అదే చేస్తాను. మీ ఇద్దరూ పెళ్లి చేసుకుంటే నేనెందుకు ఊరుకుంటాను? అందరికీ మీ ఫ్రెండ్షిప్ ముసుగులో ఇద్దరు ఏం చేశారో, నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు అన్నది ఈరోజే ఖచ్చితంగా నేను మీడియాకి చెప్తాను. వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి అనామిక మీడియాకి ఫోన్ చేసి కళ్యాణ మండపం దగ్గరికి రమ్మంటుంది. ఇది ఇలా ఉండగా రుద్రాని ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది. చిన్నొదినా, ఏంటి ఆ కనకం, కావ్య, స్వప్న ముగ్గురు ఏడుస్తూ ఉంటే నీ గుండె కరిగిపోతుంది కదా అని అంటుంది. అదేంటి రుద్రాని అలా అంటావు అని అంటుంది ధాన్యలక్ష్మి. చూడు చిన్నదినా, వాళ్ళిద్దరూ నిజంగా లేచిపోయారో లేకపోతే అప్పు ఎక్కడుందో నాకు తెలీదు. కానీ కళ్యాణ్ ఇక్కడికి రాకముందే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోతే మంచిది. ఎందుకంటే అప్పు ఒకవేళ వచ్చింది అనుకో, కళ్యాణ్ తన మనసులో ఉన్న ప్రేమంతా అందరి ముందు బయటపెట్టి ఎలాగూ పెళ్ళి ఆగిపోయింది కాబట్టి సింపతిగా అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన అందరూ కలిపి అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేస్తారు. నువ్వు నేను ఇప్పటిదాకా వాగిందంతా వేస్ట్ అయిపోతుంది అని అంటుంది రుద్రాని. అలా అంటావేంటి రుద్రాని? కళ్యాణ్ ఇక్కడికి వచ్చాడంటే వాడు అయిపోయినట్టే. అప్పుని ఎలా పెళ్లి చేసుకుంటాడు అని అంటుంది. ఇంతలో ఇక ధాన్యలక్ష్మి, చిన్నదినా, నీకు తెలీదు, మనం ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపోతే ఆపద నుండి గట్టెక్కిన వారం అవుతాము అని అంటుంది రుద్రాని. ఇంతలో రుద్రాని, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అని అంటారు ఇందిరాదేవి. అమ్మా, పెళ్ళి ఆగిపోయింది, అప్పు లేచిపోయింది, కళ్యాణ్ కనిపించడం లేదు. ఇక్కడ మనముండి ఏం చెయ్యాలి చెప్పు? అంటే అప్పు ఇక్కడికి వచ్చేదాకా మనం వీళ్ళని వదిలేసి వెళ్ళిపోవాలా అని అంటారు ఇందిరాదేవి. అమ్మా, నేను అలా అనటం లేదు. ఒకవేళ అప్పు, కళ్యాణ్ కలిసి పెళ్లి చేసుకుని వస్తే మీరేం చేస్తారు అనగానే రుద్రాణి గారు, మా అప్పు అలాంటి పని ఎప్పటికీ చెయ్యదు. ఎందుకంటే తనకి మేము ఎన్నోసార్లు అడిగాము, కానీ తనకి మాత్రం కళ్యాణ్పై ఆ అభిప్రాయం లేదు అనింది అని చెప్పి అంటుంది కావ్య. ఓ, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చాక ఈ మాటలన్నీ చెప్పు కావ్య. ఒకవేళ అలా జరగకపోతే మీరేం చేస్తారు? దుగ్గిరాల ఇంటి నుండి బయటికి వెళ్తారా అని అంటుంది కావ్య. నేనెందుకు వెళ్తాను, మీ చెల్లి తప్పు చేస్తే అనగానే, చూడండి, ఇంకొకసారి అప్పు తప్పు చేసిందని మీ నోటి వెంట వస్తే గనక దుగ్గిరాల ఇంటి కోడలిగా నేనే నిర్ణయం తీసుకోవాలో అదే తీసుకుంటాను. కబడ్డార్. ఎందుకంటే మీరు చేసిన ఎన్ని పాపాలన్నీ నా కళ్ళారా చూసినా నేను ఒకటి మాత్రమే బయటికి చెప్పాను, చాలా ఉన్నాయి అని అంటుంది కావ్య. ఏంటమ్మా కావ్య అని అంటుంది అపర్ణాదేవి. అత్తయ్య, ఆవిడిలా నేను గడ్డి తినటం లేదు, అన్నమే తింటున్నాను. అందుకే నేను చెప్పకూడదు అనుకున్నప్పుడు ఎవరికి చెప్పాలనుకోవటం లేదు అని అంటుంది కావ్య. అమ్మో, వీళ్ళకున్న పొగరికి వీళ్ళని ఎంత గట్టిగా బాధ పెట్టినా తిరగబడుతున్నారు అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది రుద్రాని. ఇంతలో ధాన్యలక్ష్మి, రుద్రాని నోరు మోయించావు, మరి నా నోరు కూడా
మూయించు కావ్య. ఎందుకంటే అప్పు కళ్యాణ్ కనుక పెళ్లి చేసుకుని వస్తే ఆ పెళ్లి చెల్లదని నీ నోటి వెంటే రావాలి అనగానే అమ్మా అని కేక వేస్తాడు కళ్యాణ్. అందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తారు. ఇక కళ్యాణ్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. కళ్యాణ్, ఎక్కడికి వెళ్ళావు? అప్పు ఏది అని అడుగుతారు ప్రకాష్. నాన్న, అప్పు గురించి నాకు అడుగుతున్నారు, కానీ అప్పు గురించి ఇక్కడందరూ ఏమనుకుంటున్నారు? అప్పు పెళ్ళి ఆగిపోయింది కదా. అప్పు నా దగ్గరికి వస్తే అప్పు నేను లేచిపోయి పెళ్లి చేసుకున్నాం, అదే కదా అప్పటి నుండి ఇప్పటిదాకా జరుగుతున్న వాదన అని అంటారు కళ్యాణ్. అది నిజం కాదా అని అంటుంది రుద్రాణి. అత్తా, నిజాలు తెలియకుండా ఒక ఆడపిల్ల గురించి ఇంత నీచంగా మాట్లాడడానికి మీకు నోరెలా వచ్చింది? బంటి, అప్పుని తీసుకునిరా అని అంటారు. ఇక కళ్యాణ్ అప్పుని తీసుకుని బంటి వస్తూ ఉంటారు. అప్పు అలాగే బంటికి గాయం ఉండడంతో ఇక అందరూ పరుగు పరుగున వస్తారు. అప్పు, అప్పు, బంటి నీకేమైంది? అప్పుకేమైంది అని అడుగుతారు. అక్క, అమ్మా, నాన్న, నేను పెళ్లి పీట్లపై నుండి లేచిపోయానని పెళ్లి ఆగిపోయింది కదా. మిమ్మల్ని నన్ను నానా రకాలుగా మాట్లాడారు కదా. ఈ సమాజం నా గురించి చెడుగా మాట్లాడుతుందని హడావుడిగా పెళ్లి ఏర్పాట్లు చేశావు. కానీ పెళ్లి ఆగిపోయినా సరే ఆడపిల్లకి అనరాని మాటలు అంటారు. ఎందుకమ్మా పెళ్ళే చేసుకోవాలా? ప్రశాంతంగా ఉండలేనా అని అంటుంది అప్పు. అప్పు, నువ్వు ఎక్కడికి వెళ్ళావే? అసలు ఎందుకు వెళ్ళావు? ఈ పెళ్ళంటే నీకు ఇష్టమని చెప్తేనే కదా మేము ఓకే చేశాము. కానీ నీకు ఇష్టం లేకపోతే ఇలా వెళ్ళిపోవాలా అని అంటుంది. ఇక కనకం, ఆపండి మీ డ్రామాలు. మా కళ్యాణ్తో లేచిపోయి ఇప్పుడేమో పతితిలా ఇక్కడికి వచ్చావు. కళ్యాణ్, ఏంటి ఈ అప్పుని తీసుకుని మా ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకోవాలనుకున్నావా? నీకు ఎంతగా ఈ అమ్మ చెప్పినా ఈ అప్పు వీళ్ళ కుటుంబమే నీకు కావాలా అని అంటుంది ధాన్యలక్ష్మి. అమ్మా, నువ్వు నా అమ్మవి, అందుకే నీకు ఏమీ అనలేకపోతున్నాను. ఎందుకమ్మా అప్పు గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇంత నిజంగా మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగింది అన్నది మీరు తెలుసుకోలేరా? పోనీ నా మాట వినకపోయినా అదిగో అక్కడున్న అప్పు ఫ్రెండ్స్ అలాగే బంటినైనా అడిగి నిజం తెలుసుకోండి. బంటి, రారా అని అంటారు. అవును, అప్పుని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళారు. ఎవరో తెలుసా? అనామిక. అనామిక కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళింది. పెళ్ళి ఆగిపోవాలని ఇలా చేసింది అని చెప్పి అంటూ ఉండగానే అనామిక నవ్వుకుంటూ లోపలికి వస్తుంది. ఇక అందరూ ఒక్కసారిగా అనామికని చూసి షాక్ అయిపోతారు. ఏంటి, కుటుంబం అంతా నన్ను చూసి షాక్ అయిపోయారు? ఈ అప్పు పెళ్ళి ఆగిపోవడానికి కారణం నేనే. అప్పుని కిడ్నాప్ చేశాను, పెళ్ళి ఆగిపోయింది. ఇప్పుడు అప్పుని ఎవరు పెళ్లి చేసుకుంటారు? జీవితాంతం ఇలాగే ఒంటరిగా ఉండాలి, నాలాగే ఉండాలి అని అంటుంది అనామిక. ఏ అనామిక, నీకేం ద్రోహం చేశామే? నువ్వే బంగారం లాంటి భర్తకి అన్యాయం చేస్తూ డబ్బు పిచ్చితో కళ్యాణ్ బాబు జీవితంతో ఆడుకున్నావు. ఇప్పుడు నా కూతుర్ని నువ్వు ఎందుకు కిడ్నాప్ చేశావే? పనికి మాలినదానా అని అంటుంది కనకం. అయ్యో, ఇప్పటిదాకా ఈ చుట్టుపక్కల ఉన్నవారంతా నిన్ను నీ కూతుర్ని ఎంత నీచంగా మాట్లాడారు అన్నది నాకు తెలియంది కాదు. ఇంకా నీకు పొగరు ఉందంటే ఆ పొగరు కూడా కొన్ని రోజుల తర్వాత దిగిపోతుంది. ఇక్కడే ఉన్నారు కదా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా. నాలాంటి కోడల్ని వదిలించుకున్నందుకు వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ వీళ్ళని ఇలా సుఖంగా ఉండనిస్తాననుకుంటున్నారా? ఈ కళ్యాణ్కి పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని అంటుంది అనామిక. ఇక కళ్యాణ్కి కోపం వస్తుంది. అప్పు అని అంటారు. ఏంటి కవి అనగానే, అప్పు, నేను ఎవ్వరికి ఇంతవరకు చెప్పని విషయం నీకు చెప్తున్నాను. ఐ లవ్ యూ అప్పు. నిజంగా ఒకప్పుడు ఇలాంటి దాని ప్రేమ కోసం ఇలాంటిది ఎలా ఉంటుందా అని చూడ్డం కోసం టైం అంతా వేస్ట్ చేశాను. కానీ నిజమైన నీతిగల ప్రేమని ఇప్పుడు తెలుసుకున్నాను. నా అప్పుని నేను ప్రేమిస్తున్నాను. ఇక్కడ ఉన్నవారంతా నా వాళ్ళే. కానీ పెళ్లి చేసుకోవలసిన అమ్మాయి అబ్బాయి మనసులో ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంటేనే ఆ పెళ్లికి న్యాయం జరుగుతుంది. అందుకే నేను అడుగుతున్నాను, ఇక్కడికి నిన్నెందుకు తీసుకొచ్చానో తెలుసా? మన కుటుంబ సభ్యులందరి ముందు నీ మెడలో తాలిబొట్టు కట్టాలి అని చెప్పి. ఇక అప్పు, చెప్పప్పు, నేనంటే నీకిష్టమా? ఇలాంటి వారి మాటలు నిజం కావాలి అంటే మనం ఖచ్చితంగా ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలి. నేనంటే నీకిష్టమా అప్పు? నువ్వంటే నాకు ప్రాణం. మా అమ్మ కానీ అలాగే మా తాతయ్య కానీ వద్దన్నా నేను మాత్రం నా మనసులో నువ్వే దేవతగా అనుకుంటున్నాను. అందుకే వీళ్ళందరి సమక్షంలో నీ పెళ్ళి ఆగిపోయిందని
వికృత ఆనందం పొందుతున్న ఈ అనామికకి గుణపాఠం చెప్పడానికి కాదు, నా మనసులో నువ్వే ఉన్నావు. ఈ అనామిక దెయ్యాన్ని వదిలించుకొని దేవతలాంటి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చెప్పు అప్పు, నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా అని అంటారు. ఇక కళ్యాణ్ని గట్టిగా హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది. కవి, నువ్వంటే నాకు ఇష్టం, ప్రేమ, ప్రాణం. కానీ అమ్మ నాన్న కోసం పెళ్లిని ఒప్పుకున్నాను. కానీ ఇక్కడ అందరూ మన పెళ్ళి అయితే వీళ్ళది స్నేహం కాదు, వీళ్ళు కావాలనే అక్రమ సంబంధం పెట్టుకున్నారని నానా మాటలు అంటున్నారు అనగానే, అప్పు నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? ఎవరో ఏదో అనుకుంటారని మన స్నేహం గురించి ఎప్పుడు మనం తక్కువ చేసుకోకూడదు. ఎందుకంటే ఈరోజు దాకా మనం స్నేహితులమే, ఇకపై భార్యాభర్తలు అవుతాము. స్నేహితులు భార్యాభర్తలు అవుతే వాళ్ళ జీవితం శాశ్వతంగా చాలా బాగుంటుందని ఎన్నో కవితలు రాశాను. ఇప్పుడు ఈ అనామిక ముందే మనం పెళ్లి చేసుకొని చక్కగా పిల్లల్ని కని మన జీవితాన్ని చాలా సంతోషకరమైనదిగా చేసుకుందాము. ఇలాంటి వారికి బుద్ధి చెప్పేలా అని అంటారు కళ్యాణ్. శభాష్ కళ్యాణ్, ఇదిరా నా తమ్ముడంటే. అప్పు, అత్తయ్య, మామయ్య, కళావతి, అమ్మ నాన్న వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు ఇష్టపడ్డారు. వాళ్ళిద్దరూ మన సమక్షంలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. మీ అందరికీ ఇష్టమైతే వాళ్ళిద్దరిపై అక్షింతలు వేద్దాము అని అంటారు రాజ్. మాకు ఇష్టమే, పిల్లలిద్దరూ ఒకటిగా అనుకుంటే మేము దానిలో తప్పు అని చెప్పి అంటారు ఇందిరాదేవి. ఇక కళ్యాణ్ అప్పు పెళ్లి అనామిక కళ్ళ ముందే జరుగుతుండటంతో అనామిక కుళ్ళిపోతూ ఉంటుంది. ఇక రుద్రాని, ఈ అనామిక ఆ అప్పునెవడో పెళ్లి చేసుకుంటే అనవసరంగా కిడ్నాప్ చేసింది, దీనికొయ్యే ఇది తవ్వుకుంది, అసలు ఏంటిది? ధాన్యలక్ష్మి, పెళ్లిని ఆపు అనగానే, ఏంటి ఆపేది? ఆ అనామిక జైలు నుండి వచ్చి అప్పుని కిడ్నాప్ చేసి దీనంతటికి కారణమైంది. అయినా అప్పు అలాగే కళ్యాణ్ ఒకరికి ఒకరు ఇష్టపడుతున్నారు రుద్రాని. పోనీ అప్పు నా ఇంటి కోడలవుతుంది, వాడి సంతోషం అప్పులోనే ఉంది. అప్పుని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటానంటున్నాడు. అలాంటప్పుడు తల్లిదండ్రులుగా మేము పిల్లల్ని ఎప్పుడూ బాధ పెట్టకూడదు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి కూడా ఇటువైపు ప్రకాష్ దగ్గరికి వస్తుంది. ధాన్యం, ఇప్పటికైనా అర్థమైందా మన కొడుకు మనసులో అప్పు ఉంది అనగానే, సర్లే వాళ్ళిద్దరూ ఇష్టపడితే నాకేమీ అభ్యంతరం లేదు అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి. వాళ్ళందరి మాటల్ని వింటూ కుమిలిపోతూ ఉంటుంది. ఇక కనకం, చూడమ్మా, నీలాంటి వారు ఇలాంటి పెళ్లింటికి రాకూడదు, ఎక్కడో బయట ఉండాలి, ఇంత ముద్ద పడేస్తాము, వెళ్ళు అని చెప్పి అంటుంది కనకం. కావ్య అలాగే స్వప్న హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మా నాన్న, మనం ఎన్ననుకున్నా వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. అందుకే ఆ దేవుడు వాళ్ళిద్దరినీ కలపాలని ఇదిగో ఇలాంటి అనామికతో ఇలాంటి పని చేయించారు. పంతులు గారు, మా కవిగారి అప్పు పెళ్లిని మీరే దగ్గరుండి చేయించాలి అనగానే, అమ్మా, పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుకి ఈ బట్టల్ని ఇవ్వండి, వాళ్ళు బట్టలు మార్చుకుని వచ్చేలోపు అన్ని ఏర్పాట్లని ఇక్కడ చేద్దాము అని అంటారు పంతులు గారు. ఇక అప్పుకి తెల్ల చీర కట్టి చక్కగా రెడీ చేస్తారు. ఇటువైపు స్వప్న, కావ్య, అటువైపు రాహుల్ అలాగే రాజ్ కళ్యాణ్కి పంచె కట్టి తెల్ల బట్టలు వేస్తారు. ఇక ఇద్దరిని అలాగే పెళ్లిపీట్లపై కూర్చోపెట్టి ఇటు అటు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక పంతులు గారు జీలకర్ర బెల్లం పెట్టి అలాగే తాలిబొట్టుని కట్టించి తలంబ్రాలు ఆడించి ఇక అప్పు కళ్యాణ్ పెళ్లిని చక్కగా చేస్తారు పంతులు గారు. ఇక అనామిక అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది. అప్పు పెళ్ళయ్యాక ఇక అప్పగింతలు కార్యక్రమం పూర్తి చేసి ఇక దుగ్గిరాల ఇంటికి తీసుకుని వస్తారు అప్పు కళ్యాణ్ని. ఇక స్వప్న అలాగే కావ్య ఇద్దరూ హారతిచ్చి అప్పు కళ్యాణ్కి లోపలికి తీసుకుని వెళ్తారు. ఇక కనకం, కృష్ణమూర్తి అలాగే బంటి హ్యాపీగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అప్పు మాత్రం ఇది కళ నిజమా అన్నట్టుంది అని అంటుంది. చూడమ్మా అప్పు, మంచి వాళ్ళకి దేవుడు అండగా ఎప్పుడూ ఉంటారు. అందుకే నువ్వు మీ అక్కల గురించి మగరాయుడు అయ్యావు, కానీ వాళ్ళకి తోడుగా వాళ్ళింట్లోనే కోడలయ్యావు అని అంటారు ఇందిరాదేవి. అవునత్తయ్య అని చెప్పి అంటారు అపర్ణాదేవి. అమ్మ కావ్య, స్వప్న దేవుడి గదికి వెళ్ళి దీపారాధన అప్పుతో చేయించండి అని అంటారు. ఇద్దరు అప్పుని తీసుకువెళ్ళి దీపారాధన చేయిస్తారు. ఇక కళ్యాణ్ అప్పుని తీసుకుని తన గదిలోకి వెళ్తారు. అప్పు, ఇది కళ నిజమా అని అంటారు. నాకు అలాగే ఉంది, ఎందుకంటే నేనేంటి బై ఈ దుగ్గిరాల ఏంటి కోడలు నవ్వడమేంటి, నాకు నీకు ఏదీ సరిపోదు. నేను మగరాయిల్లా ఉంటాను, ఇలాగే ఫ్యాన్ షర్ట్లు వేసుకుంటాను, ఈరోజు చీర కట్టుకున్నాను అంతే అనగానే, అప్పు నువ్వు ఎలాగున్నా నువ్వంటే ఏంటి అని నాకు తెలుసు, నీకు నచ్చినట్టే ఉండు, నాకేమీ అభ్యంతరం లేదు. అప్పు
నువ్వు నా భార్యవి అయ్యావని చెప్పి నా మనసు ఎంత ఆనందంగా ఉందో తెలుసా అనగానే, అలా అయితే కవితలు రాస్తావా ఇకపై అని అంటుంది. ఆ రాస్తాను అని అంటారు. నాకు కూడా కవితలంటే ఇప్పుడిప్పుడే చాలా అర్థమవుతున్నాయి అని అంటుంది అప్పు. ఇక కళ్యాణ్ అప్పు వైపు చూస్తూ చాలా ప్రేమగా నవ్వుకుంటూ ఉంటారు. తెల్లగా తెల్లవారుతుంది. రుద్రాని దగ్గరికి వస్తారు కావ్య, స్వప్న. చెల్లి, ఏంటి మా అత్త ఎంత డల్గా ఉంది? తను వేసిన ప్లాన్ అనేది ఫ్లాప్ అయింది కదా, అందుకే. చూడత్తా, ఇంతకుముందు నేను నా చెల్లి మాత్రమే నిన్ను వాయించేవాళ్ళం. ఇప్పుడు మా చెల్లి, చిన్న చెల్లి ఆటంబం, అది కూడా ఇంటి కోడలైపోయింది. ఇక మీ పని చిత్తడే చిత్తడి అని అంటుంది. హే స్వప్న, ఎక్కువగా మాట్లాడద్దు అనగానే, అయ్యో మా అక్క ఎక్కువగా మాట్లాడడమే నాకు నచ్చేది కాదు. అక్క, నువ్వు ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత బాగుంటుంది ఇలాంటి వారికి అని అంటుంది కావ్య. ఇంతలో అనామిక పేపర్లతో లాయర్లతో ఇంటికి వస్తుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక కళ్యాణ్ అలాగే అప్పు, ఇటువైపు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అనామిక ఇంటికి రాగానే షాక్ అవుతారు. హేయ్, ఎవరు పర్మిషన్ అడిగి ఇంటికొచ్చావు? ముందు బయటికి నడు అని అంటారు అపర్ణాదేవి. అయ్యో ఆంటీ, ఎందుకలా ఆవేశపడతారు? అసలే మీకు హార్ట్ అటాక్ వచ్చింది, రెండోసారి వస్తే అనగానే, హేయ్, చంప పగిలిపోతుంది ఎక్కువగా మాట్లాడితే. ఏంటే ఇంటికొచ్చావు అని అంటుంది కావ్య. ఓ, మీ ఇంటికి రావాలని నాకు సరదా లేదు, కానీ ఒక షాకింగ్ విషయం చెప్పాలని వచ్చాను. ధాన్యలక్ష్మి ఆంటీ, ఇక్కడ ఎవరైనా ఏదైనా నాకు చెడు చేసుంటారు, కానీ మీరు మాత్రం మేలే చేశారు. కానీ మీకు మాత్రం నేను కీడు చేశాను. ఏంటో తెలుసా? మీరు మీ కోడలికి నగలు, కొంత ఆస్తి, అలాగే మీ ఆస్తిలో సగం వాటా నీకే రాస్తానమ్మా అని చెప్పి పేపర్లపై సంతకాలు కూడా చేసి నాకు ఇచ్చారు. అప్పుడు మీ ఇంటి కోడల్ని కాబట్టి, ఇక్కడే ఉంటాను కాబట్టి ధైర్యంతో రాశారు. కానీ ఇప్పుడు ఆ పేపర్లే నాకు కోట్ల ఆస్తిని తీసుకొచ్చాయి. అందుకే ఆ పేపర్లపైన సంతకాలు చేయించి మరీ తీసుకుని వచ్చాను. ఇప్పుడు కళ్యాణ్ ఆస్తిలో సగం ఆస్తి నాది అని చెప్పి అంటుంది. ఏ అనామిక, ఏం వాగుతున్నావు? అప్పుడు ఏదో అనగానే, ఏదో ఏంటి, అప్పుడు వాగారు, ఇప్పుడు ఇరుక్కున్నారు, అందుకే వచ్చాను. ఇకపై మీరు నోరు పారేసుకోవాల్సిన అవసరమే లేదు. నాకు రాసిన ఆస్తి మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తే ఆ ఆస్తంతా ఇదిగో ఇప్పుడే నా పేరు మీద డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. లాయర్లతో వచ్చాను. ముందు నువ్వు నీ కొడుకు సంతకం చేయండి అని అంటుంది. ఇక ఇందిరాదేవి సీతారామయ్య గంట అంటారు, చూడమ్మా, ఇలా మోసం చేసి వాళ్లకు తెలియకుండా సంతకాలు చేయించుకున్నావు. కానీ ఒకటి మాత్రం నిజం, ఒకప్పుడు కళ్యాణ్ని ఇష్టపడి చేసుకున్నావు కాబట్టి నీకు ఎంతో కొంత భరణం కింద ఇవ్వాలనుకున్నాము. కానీ నువ్వు కూడా డబ్బు కోసమే ఈ ఇంటిని అలాగే కళ్యాణ్ని నీ వైపు తిప్పుకోవాలనుకున్నావు. ఇక ఆస్తి అంటావా, మాకు ఎన్నో వేల కోట్ల ఉంది. ఇది మాకు పెద్ద లెక్క కాదు. ధాన్యలక్ష్మి అలాగే ప్రకాష్, కళ్యాణ్ ముగ్గురు సంతకాలు చేయండి. ఇకపై ఈ అమ్మాయి ముఖం ఈ ఇంట్లో ఎప్పటికీ కనిపించకూడదు అని అంటారు ఇందిరాదేవి. ఇక ముగ్గురు సంతకం చేసి ఇచ్చేస్తారు అనామికకి. ఇక అనామిక వెనక్కి వెళ్ళి ముందుకు వచ్చి, నాకు ఆస్తిని రాసించారు, అందుకే ఇంకా మీకు ఈ రోజు నుండి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అదే మాయనే అమ్మాయి ఇక్కడికి వచ్చి తన బిడ్డ కాకపోయినా మామయ్య గారితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అసలు తనని ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు అన్నది మీరు తలలు కొట్టుకున్నా ఏమీ తెలీదు. ఇకపై కొత్త స్టోరీ మొదలవుతుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ అపజయమే ఎదురవుతుంది. మీ కంపెనీలు కిందికి వెళ్ళిపోతాయి, మీ ఆస్తులన్నీ కరిగిపోతాయి, రోడ్డు మీదకి మీరు వచ్చేస్తారు అని అంటుంది అనామిక. హే చెత్తదానా, ఏంటా మాటలు? నువ్వు రోడ్డు మీద ఉండి మా అమ్మమ్మ తాతయ్య ముష్టి వేస్తే నువ్వు తీసుకువెళ్తున్న వాస్తిని నువ్వు పైగా చెప్తావా? నీలాంటి గొప్పవారి శాపనార్థాలు ఎప్పటికీ పనిచేవులే. వెళ్ళు, ఆ ఆస్తిని మీ అమ్మ వాళ్ళు అప్పులు చేశారు కదా, ముందు ఆ అప్పులు తీర్చుకో, లేకపోతే అందరూ కలిసి కొట్టి కొట్టి చంపేస్తారు అని అంటుంది స్వప్న. ఇక కోపంతో వెళ్ళిపోతుంది అనామిక. ఇక కావ్య అంటుంది, ఈ అనామిక లాంటి వారి గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. చిన్నత్తయ్య, ఇప్పటికైనా మంచి ఏది చెడు ఏదని తెలుసుకోండి. మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మనం మంచి నేర్చుకుంటాం, చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తే మనం కూడా చెడ్డగా ఆలోచించి నలుగురికి దూరం అవుతాము. ఇప్పటికైనా
మంచి ఏంటి చెడేంటి అన్నది తెలుసుకోండి. ఆస్తి తనకి ఇచ్చానని మీ ఆస్తి తరిగిపోయిందని ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే నాకు అత్తయ్య గారికి అలాగే మా వారికి ఆస్తులంటే ఇష్టం లేదు. మనుషుల ప్రేమ కావాలి. ఇప్పటికీ మనందరం ఉమ్మడిలో ఉన్నాము. ఈ ఆస్తంతా మనందరిదే అని అంటుంది కావ్య. ఇక ధాన్యలక్ష్మి లోపలే పశ్చాత్తాప పడుతూ ఉంటుంది. ఇక అప్పు అలాగే కళ్యాణ్ హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.